ఫ్రెండ్స్, కైన్ మాస్టర్లో మీరు వీడియో ఎడిటింగ్ అనేది ప్రొఫెషనల్గా ఏ విధంగా చేయొచ్చు అనేది కంప్లీట్గా కైన్ మాస్టర్కి సంబంధించి వీడియో ఎడిటింగ్ అనేది ఈ వీడియోలో మీకు నేను క్లారిటీగా చూపించడం అయితే జరుగుతుంది. సో వీడియోని ట్రిమ్ చేసే దగ్గర నుండి అదేవిధంగా ఎఫెక్ట్స్కి సంబంధించి, అలాగే కలరింగ్కి సంబంధించి, వాయిస్ ఓవర్కి సంబంధించి, అలాగే సబ్స్క్రైబ్ యానిమేషన్స్కి సంబంధించి కంప్లీట్గా కైన్ మాస్టర్కి సంబంధించి ఏ టు జెడ్ వీడియో ఎడిటింగ్ ట్యుటోరియల్ అనేది ఈ వీడియోతో మీకు ఫుల్ క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. సో ముందుగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లే స్టోర్ నుండి మీరు కైన్ మాస్టర్ యాప్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే ఇక్కడ చూడవచ్చు మీకు ఈ విధంగా పర్మిషన్స్ అయితే అలో చేయమని అయితే అడుగుతుంది. ఆ తర్వాత ఫస్ట్ మీరు ఇక్కడ కింద ఏదైతే క్రియేట్ ఆప్షన్ ఉంటుందో దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే క్రియేట్ న్యూ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ముందుగా మీరు ఇక్కడ రేషియో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీరు యూట్యూబ్లో లాంగ్ వీడియో చేస్తున్నారా, లేదా యూట్యూబ్లో షార్ట్ వీడియో చేస్తున్నారా, ఇన్స్టాలో షార్ట్ వీడియోస్ అనేది ఇక్కడ మీరు యూట్యూబ్లో లాంగ్ వీడియోస్ అనేది చేస్తున్నట్టయితే 16:9 రేషియో, అదే షార్ట్ వీడియో చేస్తున్నట్టయితే ఇక్కడ మీరు 9:16 రేషియో అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను లాంగ్ వీడియో ప్రాసెస్ చూపిస్తాను, అందులోనే మీకు షార్ట్స్కి సంబంధించి కూడా కొన్ని టిప్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ మీరు ఇక్కడ ఏదైతే నేను ఈ విధంగా రేషియో సెలెక్ట్ చేసుకున్నానో ఆ విధంగా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు అడ్వాన్స్లో కూడా దీనికి సంబంధించి ఇంకా కొన్ని డిఫాల్ట్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి, ఇవేం కూడా మీరు చేంజ్ చేయకండి. ఆ తర్వాత డైరెక్ట్గా మీరు ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేసి అలో మీద క్లిక్ చేయండి. అలో మీద క్లిక్ చేయగానే ఇక్కడ డైరెక్ట్గా మీకు ఇక్కడ మీడియా బ్రౌజర్ వచ్చేసి మీ మొబైల్లో ఉన్న ఫైల్స్ అన్ని కూడా చూపించడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు ఏ వీడియోస్ని అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారో, కొంతమంది ఒకే వీడియోని కంటిన్యూగా తీసి ఎడిట్ చేస్తారు, మరికొంతమంది చూసుకున్నట్టయితే క్లిప్స్గా వీడియోస్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. మీరు ఆ వీడియోస్ అన్నీ కూడా ఒకటి తీసినా లేదా క్లిప్స్గా మీరు వీడియోస్ అనేది రికార్డ్ చేసినా సరే ఈ విధంగా మీరు కెమెరాను ఓపెన్ చేసి డైరెక్ట్గా మీరు ఆ క్లిప్స్ అనేది ఇక్కడ యాడ్ అయితే చేయండి. ఇక్కడ నేను ఆ వీడియో మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా వీడియోస్ అన్ని కూడా ఇక్కడ మనకు కింద యాడ్ అయితే అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మీరు క్లిప్స్ అన్ని కూడా యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడొచ్చు మీరు ఇక్కడ కింద ఈ విధంగా స్క్రోల్ చేసినట్టయితే మీకు ఇక్కడ క్లిప్స్ అన్ని కూడా చూపించడం అయితే జరుగుతుంది. కానీ నాకు క్లిప్స్ అన్ని కూడా ఒకేసారి చూపించాలంటే ఈ విధంగా మీరు 2 ఫింగర్స్తో ఇక్కడ మీరు ఈ విధంగా జూమ్ ఇన్ లాగా చేసుకున్నట్టయితే మీకు ఇక్కడ క్లిప్స్ అన్ని కూడా చూపించడం అయితే జరుగుతుంది. ఇప్పుడు 1 by 1 ప్రతి ఒక్క సెట్టింగ్ అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సరే మీరు ఒక వీడియో రికార్డ్ చేసినప్పుడు వీడియోలో ఒక స్టార్టింగ్ పాయింట్ అనేది అవసరం లేనప్పుడు, వీడియోలో నేను ఈ స్టార్టింగ్ పాయింట్ అయితే అవసరం అయితే లేదనుకుంటున్నాను, ఇక్కడ నుండి నేను వీడియో అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు డైరెక్ట్గా నేను ఆ పాయింట్ అనేది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మనకి ఏదైతే లైన్ కనిపిస్తుందో కరెక్ట్గా పాయింట్ అనేది సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడ డైరెక్ట్గా ఆ వీడియో మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ట్రిమ్ అండ్ స్ప్లిట్ అని అయితే రావడం జరుగుతుంది. నేను దాని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్టయితే ట్రిమ్ లెఫ్ట్ అని ఉంటుంది. అంటే మనం ఇప్పుడు ఏదైతే పాయింట్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఇప్పుడు ఆ పాయింట్కు ఉన్న లెఫ్ట్ సైడ్ పార్ట్ అంతా కూడా డిలీట్ అవుతుంది. అదే సెకండ్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే ట్రిమ్ రైట్ అన్నట్టయితే ఆ పాయింట్ నుండి రైట్ పార్ట్ అంతా కూడా డిలీట్ అయితే అవ్వడం జరుగుతుంది. నేను స్టార్టింగ్ పాయింట్ అనేది తీసేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేను ట్రిమ్ లెఫ్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు ఆ స్టార్టింగ్ పాయింట్ అయితే డిలీట్ అయితే అవ్వడం జరిగింది. ఈ విధంగా మీరు మీ వీడియోలో అన్వాంటెడ్గా ఏదైనా ఉన్నట్టయితే వాటిని మీరు ఈ విధంగా మీరు రిమూవ్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మిడిల్లో ఉన్న పాయింట్ అనేది రిమూవ్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మిడిల్లో ఒక పాయింట్ అనేది రిమూవ్ చేయాలనుకున్నాను అనుకోండి, ఇక్కడ డైరెక్ట్గా నేను ఆ పాయింట్ అనేది సెలెక్ట్ చేసుకుని మళ్ళీ దాని మీద క్లిక్ చేసి ట్రిమ్ స్ప్లిట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఏదైతే స్ప్లిట్ ఉంటుందో దాని మీద క్లిక్ చేయగానే ఆ వీడియో 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఆ తర్వాత నేను ఇక్కడ మళ్ళీ ఆ పాయింట్ ఎంతవరకు అయితే రిమూవ్ చేయాలనుకుంటున్నానో దాన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ట్రిమ్ మీద క్లిక్ చేసి ఇప్పుడు మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఎక్కడైతే ట్రిమ్ చేయాలనుకుంటున్నానో ట్రిమ్ లెఫ్ట్ మీద క్లిక్ చేసినట్టయితే ఆ మిడిల్ పాయింట్ అయితే రిమూవ్ అయితే అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ముందుగా వీడియోలో అన్వాంటెడ్ ఏవైనా క్లిప్స్ అనేది ఉన్నట్టయితే, అన్వాంటెడ్గా మీరు ఏవైనా ఉన్నట్టయితే వాటిని మీరు రిమూవ్ అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇప్పుడు మళ్ళీ వీడియో మధ్యలో మీకు ఇక్కడ ఒకటి కనబడడం జరుగుతుంది. ఇది మనకు ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ అనమాట. అంటే వీడియోకి మధ్యలో మనం క్లిప్స్ మధ్యలో ఏదైనా ఎఫెక్ట్స్ అనేది ఇక్కడ నుండి యాడ్ అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 3D మీద క్లిక్ చేస్తున్నాను. 3D మీద క్లిక్ చేసి ఏదో ఒక ఎఫెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ చూడొచ్చు ఒక వీడియో నుండి ఇంకో వీడియోలోకి వెళ్ళినప్పుడు మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది ఎఫెక్ట్ అనేది. దానికి సంబంధించి ఇక్కడ మీరు టైం కూడా పైన
ఇక్కడ మీకు టైం కూడా ఉంటుంది. మీరు ఇక్కడ టైం కూడా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఎఫెక్ట్స్ అనేది యూజ్ అయితే చేసుకోవచ్చు. ఏ ఎఫెక్ట్ అనేది బాగుందనేది మీరు ఇక్కడ వాటి మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు ఇక్కడ ప్రివ్యూ అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇప్పుడు మీరు ఇక్కడ ఒక క్లిప్కి సంబంధించి మీరు దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. స్పీడ్కి సంబంధించి అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోలో స్పీడ్ అనేది నేను ఇంక్రీజ్ చేయాలనుకున్నాను అనుకోండి. స్పీడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ 1 ఉంటుంది. ఇక్కడ నేను 2 అనేది సెట్ చేసుకున్నట్టయితే ఇప్పుడు వీడియో ఏదైతే ఉంటుందో అది నార్మల్గా కాకుండా కొంచెం స్పీడ్గా అయితే ప్లే అవుతుంది. ఒకసారి ఇక్కడ చూడండి వీడియో ఏ విధంగా ప్లే అవుతుంది అనేది. అదే విధంగా ఇదే వీడియోని స్పీడ్ అనేది తగ్గించాలంటే షార్ట్స్లో చూసుకున్నట్టయితే కొన్నిసార్లు స్లో మోషన్ వీడియోస్ అయితే చేస్తుంటాం. మరి అలాంటప్పుడు ఇక్కడ మనము స్పీడ్ అనేది 0.5 లేదా 0.125 మీరు ఒకసారి ఏదైనా సరే స్పీడ్ అనేది పెంచినా తగ్గినా ఏది యూజ్ చేసినా సరే ప్రతిసారి మీరు దాని ఎఫెక్ట్ అనేది అంటే ఏ విధంగా వస్తుంది అనేది ప్రివ్యూ అయితే చెక్ చేసుకోండి. ఇప్పుడు చూడండి స్పీడ్ అయితే తగ్గడం అయితే జరిగింది. ఈ విధంగా మీరు ఒక వీడియోకి సంబంధించి స్పీడ్ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ మీకు ప్యాన్ జూమ్ అని ఉంటుంది. అంటే మీరు వీడియోని కొంచెం జూమ్ చేయాలనుకుంటే ఇక్కడ ఈక్వల్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నాకు ఇక్కడ పక్కన ఇది అవసరం లేదనుకుంటున్నాను. ఒక వన్ సైడ్ వచ్చేసి ఇక్కడ క్లాత్ అయితే కనిపిస్తుంది. అది అవసరం లేదన్నప్పుడు ఈ విధంగా నేను జూమ్ అయితే చేస్తున్నాను. అదే విధంగా ఇక్కడ మీరు స్టార్టింగ్ పొజిషన్ ఎండింగ్ పొజిషన్లో ఏదో ఒకటి మాత్రమే అంటే స్టార్టింగ్ పొజిషన్ అనేది నేను యాజ్ ఇట్ ఈస్గా ఉంచాలనుకుంటున్నాను. కానీ ఎండింగ్ పొజిషన్ అంటే ఈ క్లిప్ ఎండింగ్ వచ్చేసరికి నేను జూమ్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు ఓన్లీ ఎండింగ్ పొజిషన్ స్టార్టింగ్ పొజిషన్ మాత్రమే మీరు జూమ్ అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ ఎఫెక్ట్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు ఫిల్టర్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా రొటేషన్ ఉంటుంది. మీరు వీడియోని ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది రికార్డ్ చేసేటప్పుడు మిస్టేక్లో అది మనకు హారిజెంటల్గా వర్టికల్గా రికార్డ్ అయితే అవుతుంటుంది. ఆ విధంగా మీరు వీడియో రికార్డ్ చేసినప్పుడు అదేవిధంగా ఫ్రంట్ క్యామ్ నుండి వీడియోస్ అనేది రికార్డ్ చేస్తే మన వీడియో అనేది మిర్రర్ టైప్ అయితే రావడం జరుగుతుంది. అప్పుడు మీరు ఇక్కడ దాన్ని డైరెక్ట్గా అంటే మన లెఫ్ట్ హ్యాండ్ అనేది రైట్ హ్యాండ్గా చూపించడం, రైట్ హ్యాండ్ అనేది లెఫ్ట్ హ్యాండ్గా అయితే చూపిస్తుంటుంది. మీరు ఇక్కడ మిర్రర్ ఇమేజ్ అనేది మిర్రర్గా మీరు ఆ వీడియోని రొటేట్ అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ ఇంతకుముందు నేను చెప్పినట్టు వీడియో అనేది ల్యాండ్స్కేప్ మోడ్లో వస్తే మీరు ఇక్కడ వర్టికల్గా ఈ విధంగా మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఒకసారి మీ వీడియోని బట్టి ఇక్కడ మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఇంకా కొన్ని ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు ఫిల్టర్స్ మీద క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్గా మీకు ఇక్కడ కొన్ని ఫిల్టర్స్ అయితే ఉంటాయి. మీకు నచ్చిన ఫిల్టర్ కూడా మీరు డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని వాటికి సంబంధించి ఎంతవరకు ఆ ఫిల్టర్ ఎఫెక్ట్ ఉండాలనేది మీరు ఇక్కడ దాని పర్సెంటేజ్ కూడా మీరు ఇక్కడ పైన సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. బ్లాక్ అండ్ వైట్కి సంబంధించి ఇక్కడ మీకు చాలా ఫిల్టర్స్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. అదే విధంగా ఇప్పుడు మాకు ఫిల్టర్ అవసరం లేదు. అదేవిధంగా మీరు ఏ సెట్టింగ్ చేసినా సరే మళ్ళీ ఇప్పుడు ఇది అవసరం లేదు బ్యాక్ రావాలనుకుంటే లెఫ్ట్ సైడ్లో మీకు ఇక్కడ పైన నుండి సెకండ్ ఆప్షన్ అండూ ఆప్షన్ అయితే ఉంటుంది. దీని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడవచ్చు మీరు అండూ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ మీరు ఇంతకుముందు ఏవైతే చేశారో బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. లేదు మళ్ళీ ఇంతకుముందు ఉన్న పొజిషన్ రావాలంటే కింద మళ్ళీ దాని మీద క్లిక్ చేయగానే మళ్ళీ మీరు ఏదైతే ఎడిట్ చేశారో అది చూపించడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఎఫెక్ట్ కనుక చూసుకున్నట్టయితే అడ్జస్ట్మెంట్ ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. కరెక్ట్గా యూజ్ చేసుకున్నట్టయితే చాలామంది ఇండోర్లో వీడియోస్ అనేది రికార్డ్ చేసినప్పుడు అవుట్డోర్లో వీడియోస్ అనేది రికార్డ్ చేసినప్పుడు మీరు కలర్ అడ్జస్ట్మెంట్ అనేది కరెక్ట్గా చేసుకోవాలంటే ఎందుకంటే మొబైల్లో వీడియోస్ అనేది రికార్డ్ చేసినప్పుడు కొన్నిసార్లు ఇప్పుడు మీరు క్లిప్ చూడండి బ్యాక్ సైడ్ ఎండ్ అయితే ఉంది నా ఫేస్ ఏ విధంగా కనిపిస్తుంది దీనికి సంబంధించి మీరు ఏమైనా అడ్జస్ట్మెంట్ అనేది ఇక్కడ మీరు ఈ విధంగా బ్రైట్నెస్ కానీ ఈ విధంగా కలర్ కానీ టెంపరేచర్ కానీ మీరు ఇక్కడ తగ్గించి కొంచెం వీడియో క్వాలిటీని ఇంప్రూవ్ అయితే చేసుకోవచ్చు. మీరు చూడండి నా వీడియోస్ అన్నీ కూడా నేను మొబైల్ నుండే రికార్డ్ చేస్తాను కానీ అడ్జస్ట్మెంట్ అనేది కరెక్ట్గా యూజ్ చేసుకొని నేను వీడియోస్కి కొంచెం నేను ప్రొఫెషనల్ లుక్ అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మీరు మీ వీడియోకి కరెక్ట్గా నేను ఇక్కడ 1 by 1 క్లియర్గా సెట్ చేసి చూపించడం అయితే లేదు ఎందుకంటే వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి మీరు మీ వీడియోకి తగ్గట్టుగా ఇక్కడ మీరు అడ్జస్ట్మెంట్ అనేది యాడ్ అయితే చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు క్లిప్ గ్రాఫిక్స్ అని అయితే ఉంటుంది. చాలామంది ఈ క్లిప్ గ్రాఫిక్స్ గురించి అయితే చెప్పరు కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. మెయిన్గా చూసుకున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పినప్పుడు ఈ క్లిప్ గ్రాఫిక్స్లో మనకు ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు కొన్ని ఈ క్లిప్కి అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఉన్న ఎఫెక్ట్స్ అనేది కాకుండా ఇక్కడ పైన
క్లిప్ గ్రాఫిక్స్ పక్కన ఏదైతే ఉంటుందో స్టోర్కి సంబంధించి దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు డౌన్లోడ్ చేసుకోవడానికి ఇంకా గ్రాఫిక్స్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను, సబ్స్క్రైబ్ బటన్కి సంబంధించి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ మీరు సోషల్ లైక్స్ మీద క్లిక్ చేసి ముందుగా మీరు ఇది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇది ఎంత బాగా యూజ్ అవుతుంది అనేది, ఎందుకంటే ఇలాంటిది మీరు ఎక్కడ కూడా ఇప్పటి వరకు చూసుండరు, ఎవరు కూడా మీకు దీని గురించి చెప్పుండరు. ఒకసారి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి క్లిప్ గ్రాఫిక్స్లో ఇప్పుడు మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు కింద సబ్స్క్రైబ్ 1 సబ్స్క్రైబ్ 2 అని ఉంటుంది. ఈ క్లిప్ అనేది యాడ్ చేయండి. యాడ్ చేసి ఇప్పుడు మీరు ఒక దగ్గర మీరు వీడియోలో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తుంటారు కదా, అప్పుడు మీకు ఇక్కడ ఈ విధంగా ఇప్పుడు చూడండి, ఈ క్లిప్లో ఎక్కడ వచ్చింది మనకు యూట్యూబ్కి సంబంధించి పేజ్ అనేది వచ్చేసి సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ అవుతుంది. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఎఫెక్ట్ కూడా బాగుంటుంది. ఇక్కడ ఇంకో ఎఫెక్ట్ కూడా ఉంటుంది. మళ్ళీ మీరు దాని మీద క్లిక్ చేసి క్లిప్ గ్రాఫిక్ మీద ఓపెన్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నా ఛానల్లో వీడియోస్ అనేది నచ్చినట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నప్పుడు ఇక్కడ చూడవచ్చు, ఆటోమేటిక్గా మనకి ఈ విధంగా మన ఛానల్కి సంబంధించి కింద సబ్స్క్రైబ్ బటన్ చూపించినట్టుగా ఈ గ్రాఫిక్ అనేది బాగుంటుంది. ఈ విధంగా యాడ్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా మీరు ప్రతి ఎఫెక్ట్ అనేది చూడండి. క్లిప్ గ్రాఫిక్లో కూడా మీకు చాలా ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ప్రతి ఒక్క దాని గురించి నేను క్లియర్గా చెప్పాలంటే వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువగా అవుతుంది. సో ఈ విధంగా మీరు ముందుగా వీడియోకి సంబంధించి ఈ ఎఫెక్ట్స్ అన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. మెయిన్గా మీకు యూజ్ అయ్యే ఎఫెక్ట్స్ అన్ని కూడా నేను చెప్పడం అయితే జరుగుతుంది. మ్యాజిక్ రిమూవల్ అంటే ఏం లేదు, మీ వీడియో బ్యాక్గ్రౌండ్లో మీరు తప్ప మీ వీడియో బ్యాక్గ్రౌండ్లో ఉన్న దాన్నంతా రిమూవ్ చేయాలంటే మ్యాజిక్ రిమూవ్ టూల్ అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ మీకు ఇంకా కొన్ని డిఫాల్ట్ యాప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు నాయిస్ రిమూవర్ కూడా ఉంటుంది. మీరు ఇక్కడ నాయిస్ రిమూవ్ కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు. కానీ ఇవన్నీ కూడా నేను 1 by 1 చెప్పడానికి కొంచెం టైం అయితే పడుతుంది. కాబట్టి మెయిన్ మాత్రమే మీకు చెప్తున్నాను. మెయిన్గా మీ వీడియోని ప్రొఫెషనల్ లుక్ తీసుకురావడానికి ఏమేమైతే యూజ్ అవుతాయో వాటి గురించి మాత్రమే చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పుడు వీడియోని మీరు ఈ విధంగా యాడ్ చేసి క్లిప్స్ అనేది కట్ చేసి ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేసి అడ్జస్ట్మెంట్స్ అనేది చేసుకొని మీరు వీడియో ఎడిట్ అయితే చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఈ వీడియోలో నేను కొన్నిసార్లు ఇక్కడ ఏదో ఒక వీడియోలో నేను ఇప్పుడు మీరు చూడండి, నా వీడియోలో నేను కొన్నిసార్లు మొబైల్ స్క్రీన్ రికార్డింగ్స్ అయితే చూపిస్తాను. మరి మీరు కూడా ఆ విధంగా మీ వీడియోలో ఒక ఫోటో లేదా ఇంకో వీడియోని యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేయండి. లేయర్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏ ఫోటోని అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటోని నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఒక ఫోటో యాడ్ చేయాలనుకుంటున్నప్పుడు దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఆ ఫోటో అనేది ఇక్కడ యాడ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఫోటో అనే కాదండి, ఇప్పుడు మీరు ఒక పాయింట్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏపీ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అనేది రిలీజ్ అయ్యాయి అని ఈ విధంగా చూపిస్తున్నాను అనుకోండి. ఇక్కడ దాన్ని యాడ్ అయితే చేయడం జరిగింది. ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. ఇప్పుడు నాకు ఆ ఇమేజ్ ఉంది కాబట్టి మీకు చూపించడం అయితే జరుగుతుంది. అదే విధంగా ఇప్పుడు నేను వీడియో యాడ్ చేయాలనుకున్నాను అనుకోండి, ఇక్కడే దాని మీద క్లిక్ చేసి ఇక్కడ రిప్లేస్ మీద క్లిక్ చేసి నేను ఇందులోనే ఇంకో క్లిప్ అనేది యాడ్ చేయాలనుకుంటే డైరెక్ట్గా నేను కెమెరా నుండి ఆ క్లిప్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, ఆ వీడియోలోనే ఇంకో వీడియో అయితే యాడ్ అయితే అవ్వడం జరిగింది. ఈ విధంగా మీరు లేయర్ ఆప్షన్ అనేది యూజ్ చేసి ఒక వీడియోలో ఇంకో వీడియో లేదా వీడియోలో మీరు ఫొటోస్ అనేది యాడ్ అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే లేయర్ ఆప్షన్స్లో మనకి ఇంకా డిఫాల్ట్గా కొన్ని ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి, సెకండ్ ఏదైతే ఎఫెక్ట్స్ ఉందో దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ బ్లర్ ఉంటుంది. ఒక వీడియోలో మీరు ఏదైనా ఒక దగ్గర బ్లర్ చేయాలనుకున్నారనుకోండి, ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఎక్కడైతే బ్లర్ చేయాలనుకుంటున్నారో అక్కడ మీరు దాన్ని ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్కడి వరకు ఉండాలనేది కూడా మీరు స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ అనేది ఈ విధంగా మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ లేయర్లో ఇంకా ఆప్షన్స్ కనుక చూసుకున్నట్టయితే స్టిక్కర్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఇక్కడ డైరెక్ట్గా మీకు నచ్చిన స్టిక్కర్స్ అనేది యాడ్ అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు టెక్స్ట్ ఉంటుంది. చాలామంది వీడియోలో టెక్స్ట్ అనేది రాయాలంటే ఏ విధంగానైతే అడుగుతుంటారు. టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఈ విధంగా టెక్స్ట్ అనేది యాడ్ చేయండి. మరి టెక్స్ట్ అనేది యాడ్ చేసిన తర్వాత దాని పొజిషన్ అనేది ఎక్కడ రావాలి అనేది మీరు ఈ విధంగా మూవ్ చేస్తూ యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు టెక్స్ట్కి సంబంధించి కూడా మళ్ళీ మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీరు టెక్స్ట్ అనేది యాడ్ చేయగానే ఇక్కడ చూడవచ్చు, ఇన్ యానిమేషన్, ఓవరాల్ యానిమేషన్, అవుట్ యానిమేషన్, అంటే టెక్స్ట్ ఏ విధంగా రావాలనేది. అదేవిధంగా ఇక్కడ మీరు పైన గమనించినట్టయితే మీకు ఇక్కడ ఫాంట్ ఉంటుంది. ఆ టెక్స్ట్కి సంబంధించి ఫాంట్ అనేది మీరు ఇక్కడ డిఫాల్ట్గా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు.
అదేవిధంగా తెలుగు ఫాంట్స్ కూడా మీరు ఇక్కడ నుండి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఫాంట్ అనేది చేంజ్ చేసుకోండి. అదేవిధంగా దీనికి సంబంధించి మీకు నచ్చిన కలర్ కూడా మీరు ఇక్కడ నుండి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇన్ యానిమేషన్స్ ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్టు యానిమేషన్ అనేది ఏ విధంగా రావాలనేది కూడా మీరు మీకు నచ్చినట్టుగా ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు టెక్స్ట్ అయిపోయింది. నెక్స్ట్ మనకు లేయర్లో చూసుకున్నట్టయితే హ్యాండ్ రైటింగ్ ఉంటుంది. కొన్నిసార్లు చూసుకున్నట్టయితే మనము ఏదో ఒక పొజిషన్ దగ్గర ఇప్పుడు పెన్ ఐకాన్ ఇక్కడ సర్కిల్ యూజ్ చేయాలనుకున్నాను అనుకోండి, ఈ విధంగా మీరు సర్కిల్ యూజ్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ మళ్ళీ నేను బ్యాక్ అండూ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మళ్ళీ హ్యాండ్ రైటింగ్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకు చూడవచ్చు ఒక పెన్సిల్ ఐకాన్ ఉంటుంది, సర్కిల్ ఐకాన్ ఉంటుంది. మీకు నచ్చిన ఐకాన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా కలర్ అనేది కూడా మీరు ఇక్కడ మార్చుకోవచ్చు. ఇది లేయర్ ఆప్షన్కి సంబంధించి. ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్టయితే కొంతమంది వాళ్ళ వీడియోస్ అనేది రికార్డ్ చేసి తర్వాత వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ముందుగా మీ వీడియోని సెలెక్ట్ చేసుకొని ముందుగా మీరు మీ వీడియోని మ్యూట్ చేయండి. ఇక్కడ మీరు మీ వీడియోకి సంబంధించి వాల్యూమ్ అంతా కూడా తగ్గించండి. తగ్గించిన తర్వాత ఇప్పుడు మీరు వాయిస్ ఓవర్ అనేది ఇవ్వాలనుకుంటే ఇక్కడ కింద ఏదైతే రికార్డ్ ఆప్షన్ ఉంటుందో ముందుగా మీరు క్లిప్స్ అనేది యాడ్ చేసుకొని కంప్లీట్గా ఈ విధంగా మీరు అన్ని క్లిప్స్ అనేది ఎడిట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు అనేది ఇక్కడ కింద రికార్డ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు దీని మీద క్లిక్ చేసి ఇప్పుడు చూడండి నేను మాట్లాడుతున్నాను కదా, ఇప్పుడు స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇప్పుడు ఆ క్లిప్లో ఇక్కడ చూసుకున్నట్టయితే నేను మాట్లాడుతుందంతా కూడా రికార్డ్ అయితే అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మీరు మీ వీడియోకి వాయిస్ ఓవర్ అనేది ఇక్కడ నుండి అయితే ఇవ్వచ్చు. ఆ తర్వాత మీరు దీన్ని స్టాప్ అయితే చేసుకోండి. స్టాప్ చేయగానే ఇక్కడ చూడవచ్చు ఏదైతే ఆడియో ఫైల్ ఉంటుందో మీరు రికార్డ్ చేసింది యాడ్ అవుతుంది. దానికి సంబంధించి కూడా మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. నాయిస్ రిమూవల్కి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్టయితే నాయిస్ రిమూవల్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇప్పుడే డౌన్లోడ్ చేశాను కైన్ మాస్టర్ కాబట్టి ఈ విధంగా వస్తుంది. మీరు ఇక్కడ నాయిస్ రిమూవల్కి సంబంధించి ప్లగ్ఇన్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోగానే ఇక్కడ చూడవచ్చు మనకు డైరెక్ట్గా అది యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. మీరు దాన్ని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా ప్రాసెసింగ్ నాయిస్ రిమూవల్ అని వచ్చేసి ఆడియోలో ఏదైనా నాయిస్ ఉన్నట్టయితే అది రిమూవ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మీరు వాయిస్ ఓవర్ కూడా ఇవ్వచ్చు. అదే విధంగా వాయిస్ ఓవర్తో పాటు మీరు మీ వీడియోలో కొన్ని సౌండ్ ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేయాలనుకుంటే డైరెక్ట్గా ఇక్కడ మీరు ఆడియో మీద క్లిక్ చేయండి. ఆడియో మీద క్లిక్ చేసి మీరు ఎక్కడైతే సౌండ్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేయాలనుకుంటున్నారో ముందుగా మీరు మీ మొబైల్లో ఆ సౌండ్ ఎఫెక్ట్స్ అనేది డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. డౌన్లోడ్ చేసి పెట్టుకున్న తర్వాత డైరెక్ట్గా ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు ఆ సౌండ్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ యాడ్ అయితే అవ్వడం జరిగింది. ఈ విధంగా మీరు నిదానంగా 1 by 1 ఫస్ట్ వీడియోని ఎడిట్ చేయండి. ఆ తర్వాత ఆడియోకి సంబంధించి మీరు కంప్లీట్ చేసుకోండి. ఆ తర్వాత నేను 1 by 1 క్లియర్గా చూపిస్తున్నాను. ఈ విధంగా మీరు ఆడియోని అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. కంప్లీట్గా మీరు ఈ విధంగా వీడియో ఆడియోని ఎడిట్ చేసుకున్న తర్వాత కొంతమంది కొన్నిసార్లు సబ్స్క్రైబ్ బటన్కి సంబంధించి లోగో ఏ విధంగా యాడ్ చేయాలని అయితే అడుగుతుంటారు. సేమ్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏదైతే లేయర్ ఉంటుందో దాని మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి మీ సబ్స్క్రైబ్ బటన్కి సంబంధించి నేను ఇంతకుముందు ఫోటో అయితే ఏ విధంగా యాడ్ చేశానో అదే విధంగా మీరు ఈ విధంగా సబ్స్క్రైబ్ బటన్ అనేది PNG ఫైల్ అనేది మీరు ఇంటర్నెట్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మీరు వీడియోలో కింద ఎక్కడైనా సరే దాన్ని మీరు ప్లేస్ అయితే చేయండి. ఈ విధంగా మీరు సబ్స్క్రైబ్ బటన్కి సంబంధించి కూడా యాడ్ అయితే చేసుకోవచ్చు. కంప్లీట్గా మీరు ఈ విధంగా వీడియోని ఎడిట్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే థంబ్నెయిల్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. అంటే ఇక్కడ మీరు వీడియోలో ఏదైనా ఒక పాయింట్ని మీరు థంబ్నెయిల్ లాగా యూజ్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇది థంబ్నెయిల్లో ఈ ఫోటో అనేది యూజ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. ఎగ్జాక్ట్గా ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ థంబ్నెయిల్ మీద క్లిక్ చేసి క్యాప్చర్ అండ్ యాడ్ యాజ్ థంబ్నెయిల్ మీద క్లిక్ చేసినట్టయితే అది మనకు థంబ్నెయిల్ ఇమేజ్లో అయితే సేవ్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మీరు కంప్లీట్ సెట్టింగ్స్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు పైన ఏదైతే ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ డైరెక్ట్గా మీకు రిజల్యూషన్ అయితే చూపిస్తుంది. సో చాలామంది రిజల్యూషన్ చూసుకున్నట్టయితే వాళ్ళు వీడియో అనేది హై క్వాలిటీలో రికార్డ్ చేసి తర్వాత రిజల్యూషన్ అయితే తగ్గిస్తుంటారు. మీరు వీడియో అనేది ఏ క్వాలిటీలో అయితే మీరు రికార్డ్ చేశారో అదే క్వాలిటీలో మీరు ఇక్కడ రిజల్యూషన్ అనేది సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించి ఫ్రేమ్ రేట్ కూడా చాలామంది 15, 12 అయితే పెడుతుంటారు. అలా పెట్టకూడదు. 24, 25, 30 ఈ ఫ్రేమ్ రేట్స్ అయితే యూజ్ చేయండి. దానికి సంబంధించి క్వాలిటీ అనేది బాగుంటుంది. ఈ విధంగా కంప్లీట్గా మీరు సెట్టింగ్స్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు సేవ్ యాజ్ వీడియో మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకు ఫ్రీ వర్షన్ అనేది యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకు వాటర్ మార్క్ అయితే ఉంటుంది. మీరు పర్చేజ్ చేసినట్టయితే ఈ వాటర్ మార్క్ అయితే ఉండదు. సో ఇదే ఫ్రీ వర్షన్లో మీరు యూజ్ చేసుకోవాలనుకున్న యూజ్ చేసుకోవచ్చు.
ప్రాబ్లం ఏముండదు. డైరెక్ట్‌గా మీరు ఇక్కడ ఈ విధంగా యాడ్ అనేది చూసినట్టయితే ఇక్కడ మీకు వాటర్ మార్క్‌కి సంబంధించి సైజ్ అనేది కొంచెం రెడ్యూస్ అయితే అవ్వడం జరుగుతుంది. యాడ్ చూడండి ప్రాబ్లం లేదు. వాటర్ మార్క్ సైజ్ అయితే తగ్గుతుంది. లేదా మీరు పర్చేజ్ చేయాలనుకుంటే పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేను డైరెక్ట్‌గా సేవ్ అయితే చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు మొబైల్‌లో కైన్ మాస్టర్‌లో వీడియో ఎడిటింగ్ అనేది ప్రొఫెషనల్‌గా చేసుకోవచ్చు. ఇంకా దీనికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో అనేది మీకు యూస్‌ఫుల్‌గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.